अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 days, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मस्जिद वोटर लिस्ट में मौजूद गलतियों के मुतालिक कॉरपोरेशन कमिश्नर बल्दिया से BRS कायदीन की मुलाकात। महबूब नगर कॉरपोरेशन ओहदेदारों की जानिब से तश्कील दी गई वोटर लिस्ट में मौजूद मुख्तलिफ गलतियों के मुतालिक BRS पार्टी की जानिब से टाउन सदर BRS शिवराज की क़यादत में कॉरपोरेशन कमिश्नर प्रवीण कुमार रेड्डी से उनके दफ्तर में मुलाकात करते हुए याददाश्त पेश की गई। इस वोटर लिस्ट में दीगर इलाकों से ताल्लुक़ रखने वाले वोटर्स के नाम शामिल होना भी पाया गया। इसके साथ ही वार्डों की तकसीम साइंसी बुनियादों पर न होने की बात कही। इन तमाम खामियों की इस्लाह करते हुए दुरुस्त और शफाफ वोटर लिस्ट की तैयारी का मुतालबा किया। इस मौके पर साबिका चेयरमैन बल्दिया नरसिम्लू, साबिका नायब चेयरमैन बल्दिया गणेश, साबिका बल्दी काउंसलर श्रीनिवास रेड्डी, सुधाकर सतीश, आबिद मोहिउद्दीन, मकसूद सादिक कादरी व दीगर कायदीन भी मौजूद थे। ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన సందర్భంగా మరి ఎన్నికల హడావిడి నడుస్తూ ఉన్నది. ప్రతి వార్డులో కూడా వార్డు ఇన్ఛార్జ్ ఎన్నికల నుంచి మున్సిపాలిటీ నుంచి మన ఇన్ఛార్జ్ వచ్చినారు వార్డు ఆఫీసర్స్. వారు ఏదైతే ఓటర్ లిస్టు జాబితా ఉన్నదో వాళ్ళు చూస్తే దాంట్లో చాలామందికి ఇతర వార్డుల నుంచి మా ఓటర్ లిస్టులో రావడం జరిగింది. మరి ఈ ఓటర్ లిస్టు ఉన్నటువంటి అన్నీ కూడా సరి చేయమని చెప్పేసి మున్సిపల్ కమిషనర్కు మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి వార్డులో కూడా ఈ విధంగా అన్ని ఓటర్ లిస్టు ఇతర వార్డుల నుంచి తప్పుతడగా వచ్చింది. కాబట్టి ఇలాంటి లిస్టుని కూడా మొత్తం మేము సరి చేయమని చెప్పేసి మేము అందరం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి మహబూబ్నగర్ మా మాజీ చైర్మన్ గారు కేసీ నరసింహ గారు, మా వైస్ చైర్మన్ గణేష్ గారు, మా పెద్దలందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ కమిషనర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. కావున మహబూబ్నగర్ రోడ్డు ముందు అన్ని వార్డులలో కూడా ఈ విధంగా మొత్తం కూడా తప్పులు జరగ ప్రతి వార్డులో కూడా ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఇతర వార్డుల నుంచి మా వార్డులకు రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా సరి చేయమని చెప్పేసి మేము మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తాం. 5th లోపల మండే లోపల ఇవన్నీ కూడా ప్రతి వార్డు కూడా సరి చూసుకొని మొన్న సరి చేయమని చెప్పేసి మేము వారికి ఒక అప్లికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన సందర్భంగా ఎలక్షన్ హడావిడి జరుగుతున్న సందర్భంగా ఏదైతే ఓటర్ల ముసాయిదా ప్రకటించిండ్రో దానిలో చాలా అవకతవకలు ఉన్నాయి. కొన్ని వార్డుల్లో 4,000 ఓట్లు, కొన్ని వార్డుల్లో 3,000 ఓట్లు, కొన్ని వార్డుల్లో 3,500 ఓట్లు, ఇలా ఎన్నో ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ వార్డు మ్యాప్ ఏదైతే గతంలో గీసిండ్రో ఆ మ్యాప్ ప్రకారం ఖచ్చితంగా ఆ ఉన్న ఏరియాలో ఉన్న ఓట్లు అదే ఏరియా ఉండాలి. కానీ కొన్ని ఓట్లు వందల సంఖ్యలో ఓట్లు అధికార పార్టీ అని ఏదో కానీ అది ఎందుకు జిమ్మిక్ చేసారో అర్థమైతలేదు. ఖచ్చితంగా మేము ఏదైతే ఆబ్జెక్షన్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్షన్ మీరు స్వీకరించి మాకు మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇవ్వకపోతే దీని మీద మేము చాలా తీవ్రంగా పోరాటం చేస్తాం.
కోర్టుకని వెళ్తాం, ఎలక్షన్ ఆపేంత వరకు కూడా మేము పోరాడతాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఏదైతే సమస్య ఇచ్చిందో కమిషనర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ విన్నపం మేము చేస్తుందంటే మేము ఇచ్చిన ప్రతి ఒక్క దానికి మాకు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటున్నాం. ఈ 5 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. 5 తారీఖు తర్వాత మీరు సవరణ చేస్తారో మేమైతే ఆబ్జెక్షన్ చెప్తామో ఎవరైతే ఆబ్జెక్షన్ ఇచ్చిందో వాళ్ళకు పిలిచి మళ్ళీ మా ప్రాబ్లం క్లియర్ అని చెప్పాలి. లేకపోతే దీని మీద మేము కూడా ఖచ్చితంగా కోర్టుకు పోతాం, ఎలక్షన్ కూడా ఆపుతాం. అన్ని సవకాశం జరుగుతున్నాయి, ఎలక్షన్ కూడా జరుగుతుంది. అందరికీ ఒక చిన్న విన్నపము. యాక్చువల్గా గతంలో ఎప్పుడైతే మే జూన్లో అయిందో వార్డ్ మ్యాపింగ్ డీలిమిటేషన్ వార్డ్ మ్యాపింగ్ అయిందో అప్పుడు కూడా మీకు మరి అవకాశం దొరికిందా దొరకలేదా, టైం దొరికిందా దొరకలేదా తెలియదు. దాని ప్రకారం మాత్రమే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా చేయడం జరిగింది. ఇందులో నేను వాస్తవంగా నిన్న గుర్తించిన, మేము కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మా దగ్గరికి, ఒక 26 వచ్చినాయి నిన్న. వాటిలో గుర్తించినాము. కొన్ని అయితే తిమ్మాజిపేట అని, బొక్కలోనిపల్లి అని ఆ రకంగా వచ్చినాయి, కొన్ని ఉన్నాయి. కాకపోతే కొంతమంది మీరు ఏమనుకుంటున్నారంటే ఆ వార్డుల నుంచి తీసి ఈ వార్డులు వేసిండు అట్లానే అనుకుంటున్నారు. ఒక చిన్న విషయం క్లారిఫికేషన్ ఏమి ఇస్తున్నానంటే 49 వార్డులు ఉండే మనవి, 60 డివిజన్లు అయ్యే వరకు ఈ మ్యాపింగ్ లోపల కొంత జరిగినటువంటి అదిలో మీరు అవకతవకలు అన్నాను, నేను అవకతవకలు అన్నాను. మ్యాపింగ్ లోపల ఇవన్నీ అడ్జస్ట్మెంట్ వచ్చినాయి. తర్వాత మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో మేము పరిగణలోకి తీసుకొని ఈరోజే ఇమీడియట్గా నేను ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాను. మీకు 10th వచ్చేటప్పుడు ఫైనల్ పబ్లికేషన్ అయ్యి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రెక్టిఫై అవుతాయని నేను భావిస్తున్నాను. ఎలక్షన్ కమిషన్కి ఇమీడియట్గా నేను పంపిస్తాను. అధికార పార్టీకి మద్దతుగా కొద్దిగా కలిపిరు అనేది చిన్న విషయము. మీరు ఎన్ని రోజులు నేను ఇడున్నా కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీలను ఉండండి, చెప్పినాను ఇంతకుముందుగా మీకు. పార్టీలతో సంబంధం లేకుండా, కులమతాలకు సంబంధం లేకుండా అందరి వాడిని నేను అందరికీ పనిచేసి పెడతాను. ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నా పని నేను చేస్తాను. మీకు అందరికీ కూడా సాయం చేస్తాను. మీకు తక్కువ సమయం ఉంది, 2-3 రోజులలో ఈ సవరణలు జరుగుతాయి అసలు అనుకుంటున్నాను. ఒక్కరోజు సరిపోతుందండి. ఎన్ని ఓట్లు, ఒక 1000 ఓట్ల కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, 1000 ఓట్లు ఎంతసేపు చేస్తారండి? కంప్లైంట్స్ ఏవైతున్నాయో చేయాలనుకుంటేది ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తాం కూడా. అట్లేం లేదు. ఈరోజు 26 అంటే ఈరోజు ఒక 20 వచ్చినాయి అనుకోండి, 100 కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, 100 చేయడానికి పెద్ద పని. 5 నిమిషాలకు ఒక కంప్లైంట్ రిజాల్వ్ అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ నుంచి 100% అన్ని కరెక్ట్. వచ్చిన కంప్లైంట్ మాత్రం తీసుకుంటారా? 60 వార్డులను కూడా మీరు పరిశీలిస్తారా? ఇప్పుడు ఏదైతే కంప్లైంట్లు ఇప్పుడు మీరు పార్టీల పరంగా ఇచ్చినటువంటివి ఏమైనా ఉన్నాయో అందరికి సంబంధించి పార్టీలకు అతీతంగా 60 వార్డులకు సంబంధించి ఇటువంటివి ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పి మేము ఖచ్చితంగా మా వార్డ్ ఆఫీసర్లందరికీ మేము రాత్రే పని అప్పచెప్పినాము. వాళ్ళ వార్డులలో ఉన్నటువంటిది రాత్రి కూడా చూసుకున్నారు, మార్నింగ్ కూడా చూసుకున్నారు. ఇటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఏదైనా జరిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఇమ్మీడియట్గా మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము. 6th రోజు ఎటువంటి పొరపాట్లు లేవు అని చెప్పి 6th or 7th మా వాళ్ళు వార్డ్ ఆఫీసర్లే మాకు ఒక లెటర్ ఇస్తారు, వాళ్ళు డిక్లరేషన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ను మేము ఎలక్షన్ కమిషన్కు పంపించాల్సి ఉంటుంది. సో దాంట్లో ఏ పరిస్థితులలో కూడా పారదర్శకంగా మాత్రమే ఉంటుంది, ఖచ్చితంగా కరెక్ట్ జరిగిపోతుంది. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।